ఒకరంటే మరొకరు కాదంటారు. టికెట్ రాలేదనే బాధ ఒకరిది, గుర్తింపు దక్కడం లేదన్న ఆవేదన మరొకరిది. కలుపుకొని వెళదామన్నా ఆ ఇద్దరు సహకరించడం లేదన్న ఆందోళన ఇంకో నేతది. ఇలా ఎవరి దారి వారిదే, ఎవరి గోల వారిదే అన్నట్లుగా ఉందట ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ లీడర్ల తీరు. గ్రూపు తగాదాలు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయట. నాయకుల మధ్య ఏమాత్రం సఖ్యత లేకపోగా చేజేతులా పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని క్యాడర్ రగిలిపోతోందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అక్కడ గ్రూపు పాలిటిక్స్ కు రీజన్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేతల రూటే సపరేటు. నర్సాపూర్ కాంగ్రెస్లో అయితే మూడు ముక్కలాట. ఎవరికి వారి అన్నట్లుగా బిహేవ్ చేస్తున్న ముగ్గురు నేతలు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది. ఈ సెగ్మెంట్కు 15 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 సార్లు హస్తం పార్టీనే గెలిచింది. 5 సార్లు సిపిఐ విజయం సాధించింది. 2014 నుంచి సీన్ మారిపోయింది. అప్పటి వరకు ఒక్కసారి కాంగ్రెస్, మరోసారి సిపిఐ గెలుచుకుంటూ వచ్చిన 2014 నుంచి బీఆర్ఎస్ దే హవా. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చిలుముల మదన్ రెడ్డి గెలుస్తూ వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన సునీతా లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ సీటిచ్చింది. దీంతో మదన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. పార్టీ వీడినా మదన్ రెడ్డిని కాదని ఆవుల రాజిరెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి చేతిలో 8555 ఓట్ల తేడాతో రాజిరెడ్డి ఓడిపోయారు. తనకు సీటు కేటాయిస్తే తప్పక గెలిచేవాడినని మదన్ రెడ్డి ఫలితాల తరువాత నిర్వేదం వ్యక్తం చేశారు. ఇక అప్పట్నుంచి మదన్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇక నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మదన్ రెడ్డి ఎవరికి వారు 3 గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారు. ముగ్గురు నేతలు, 3 గ్రూపులు పార్టీ క్యాడర్కు తలనొప్పిగా మారాయట. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్ మధ్య ఏమాత్రం సఖ్యత లేదట. పార్టీ అధిష్టానమిచ్చిన పిలుపునకు జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నా రాజిరెడ్డి, మదన్ రెడ్డి కలిసి రావడం లేదట. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 220 గ్రామ పంచాయతీల్లో 118 స్థానాలను అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆశించిన స్థాయిలో ఇక్కడ ఫలితాలు రాకపోవడంతో అధిష్టానం కూడా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వచ్చిన ఫలితాలు కూడా పార్టీ క్యాడర్ పనితీరు వల్లేగాని నాయకుల కృషి ఏమాత్రం లేదని పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లిందట. గ్రూపు రాజకీయాలతో పార్టీని మరింత దిగజార్చుతున్నారని, ఇలాగే కొనసాగితే మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవచ్చని కార్యకర్తలు గుసగుసలు పెట్టుకుంటున్నారట. అటు సీనియర్ నాయకుడు మదన్ రెడ్డిని, ఇటు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ను కాదని ఆవుల రాజిరెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు పోవడం వల్లే నియోజకవర్గంలో పార్టీ బలహీనపడుతోందని ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహంతో ఉన్నారట. మాజీ మంత్రి, ప్రస్తుత నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సొంత గ్రామం గోమారంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 600 ఓట్ల మెజారిటీతో గెలవడం, ఆవుల రాజిరెడ్డి సొంతూరు మూసాయిపేటలో, ఆంజనేయులు గౌడ్ సొంత గ్రామం రెడ్డిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు వెనక ఈ ముగ్గురు నేతల కృషి ఏమాత్రం లేదని స్థానిక నేతలే అన్నింటికీ ఓర్చి నిలబడ్డారన్న టాక్ చర్చనీయాంశమవుతోంది. నియోజకవర్గంలో మునుపటిలా కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చే అవకాశమున్నా నేతలు గ్రూపులుగా విడిపోయి పార్టీని ఎదక్కుండా చేస్తున్నారని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోందట. పార్టీ అధిష్టానం కలగజేసుకుని పరిస్థితిని చక్కబెడుతుందో లేదో వేచి చూడాలి.